దీపం హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై సౌహృద ఫ్రూటీ ఛానల్. సరే మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఏంటి రోజు సహృద ఇలా రెడీ అయింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మాకు స్పెషల్ డే, ఎందుకంటే మాకు బతుకమ్మ పండుగ వచ్చేసింది. తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగనే. ఎలా సందడిగా ఉంటుందంటే పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, మామయ్య వాళ్ళ కూతుర్లు, మేము అందరం ఉంటాం కాబట్టి ఇల్లంతా సందడిగా ఉంటుంది. అండ్ మేము ఫస్ట్ ఎలా కోస్తాము, మళ్ళీ ఎలా రెడీ అవుతాము, ఎలా బతుకమ్మని పేరుస్తాము, ఎలా బతుకమ్మని తీసుకెళ్ళి ఆడుకుంటామో మీకు ఈ వీడియోలో మొత్తం తెలుస్తుంది. సో ఫస్ట్ మనకేం కావాలి? పువ్వులు కొయ్యాలి కదా. సో పువ్వుల దగ్గరికి వెళ్దామా కొయ్యడానికి? పడండి. హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, అంజలి దేవి వియాలో కొడుకు చూడు వియాలో, 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 సంజీవని యాలో ఎత్తుకొని వియాలో, సంజీవని యాలో ఎత్తుకొని వియాలో, సంజీవని యాలో ఎత్తుకొని వియాలో, సంజీవని యాలో ఎత్తుకొని వియాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, లక్ష్మీన వియాలో మూర్ఛజంద వియాలో, లక్ష్మీన వియాలో మూర్ఛజంద. తాతయ్య మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ బంతి తోట. ఎక్కడికి? ఎవరి బంతి తోట అది? మనదే. మనదేనా? ఓకే ఓకే. రామ వియాలో రాముడోయ్ వియాలో, రామ రామ వియాలో రాముడు. నేను విలేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే తాతయ్యతోటే వెళ్తాను. తాతయ్య కూడా నన్ను తీసుకెళ్ళడం చాలా ఇష్టం కదా తాతయ్య? ఇష్టం. రాముడోయ్ వియాలో, రామ రామ వియాలో రాముడోయ్ వియాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో, హనుమంతుడు యాలో. సో తాతయ్యను మేము వచ్చేసాము తోటకి. తాతయ్య తోట రోజు మీరే చూసుకుంటారా? నేను చూసుకుంటా, మామయ్య ఎత్తాడు, పెద్ద మామయ్య వచ్చి చూసుకుంటాడు. అవునా? అప్పుడప్పుడు మామయ్య చూసుకుంటాడా, లేదంటే అప్పుడప్పుడు మీరు చూసుకుంటారా? అప్పుడప్పుడు నేనే చూసుకుంటా, తర్వాత ఎక్కువ పెద్ద మామయ్య. అవునా? ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మామయ్య బిజీగా ఉన్నారు కాబట్టి మేము వచ్చి తీసుకుంటున్నాం ఇవన్నీ, లేదంటే మామయ్య మాతో ఉండేవారు. అండ్ మామయ్య ఇవన్నీ కోపించేసి మార్కెట్కి తీసుకెళ్ళేసి అక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ ఇది ఎన్ని ఎకర్స్ తాతయ్య? ఎకరన్నర, అంటే 1.5 ఎకరా. సో కానీ కలర్ఫుల్గా ఉంది బంతి చెట్లు మొత్తం చూస్తుంటే కదా.
ఫస్ట్ దీంట్లో ఏం వేసినాం అమ్మమ్మ? కుంకుమ పసుపు హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో హనుమంతుడు యాలో బాలవంతుడు యాలో అంజలి దేవి వియాలో కొడుకు చూడు వియాలో 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 సంజీవని యాలో ఎత్తుకొని వియాలో సంజీవని యాలో ఎత్తుకొని వియాలో సంజీవని యాలో ఎత్తుకొని వియాలో తంగడి పువ్వు తర్వాత ఏం వేస్తారు ఏం వేస్తారు ఇంకా? అంటే ఈ పువ్వా? దాన్ని ఏమో అంటారామమ్మ? టేక్ పువ్వు. అది కలర్స్తోని పెట్టేసుకుంటాం. అవునా? మన కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అవునా? గోరంట పువ్వులు అంటే గవ్వా? ఇంకో ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పేర్చేటప్పుడు పెద్దనే పేరుస్తారు, కానీ ఈసారి అమ్మమ్మ పేరుస్తున్నారు. పెద్ద పేర్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు అమ్మమ్మ పేరుస్తే ఎలా ఉందో చూద్దాము. అమ్మమ్మ బతుకమ్మని పేరవడం ఇప్పుడే మొదలు పెట్టాం కదా, ఎప్పుడు అయిపోతుంది మళ్ళీ బతుకమ్మని ఆ పేరవడం? అయిపోతుందా? అవుతుందమ్మ, గంట గంట పడుతుంది, గంటకు బతుకమ్మ అవుతుంది. ఎక్కువ ఇలాంటి ఆకులు ఎందుకు పెడతారు? గౌరీ పండుగ అని పెట్టుడు, ఈసంటి ఆకులు పెట్టుడు, 11 చీర పువ్వులు పెట్టుడు పెట్టుకొని పేర్చుకొని ఆడపడుతులంతా ఆనందంగా అవునా? నాకు నచ్చినట్టు అంటాను. ఎందుకంటే చెప్పాను కదా, మా మామయ్య వాళ్ళ కూతుర్లు వదినలు వచ్చారని. సారీ, వదినలు అంటే వీళ్ళు అసలు ఒప్పుకోరు, అక్కలనే పిలవాలి వీళ్ళని. అంతే కదా అమ్మమ్మ? అంటే నాకు వరుసగా వదినలు అవుతారు కదా మామయ్య వాళ్ళ కూతుర్లు అంటే. నాకు వదినలని పిలవడం చాలా ఇష్టం, వదిన వదిన అనేసి. కానీ వీళ్ళు ఒప్పుకోరు, నాకు కోపం వస్తుంది. అమ్మమ్మ చెప్పండి. మేము వదిన మరదల్లా కదా, మరి అమ్మలకి ఎందుకు వదిన అని పిలవద్దు అంటారు చెప్పు? నీకు తెలుస్తుంది కదా బాగా. అంటే ఇప్పటి ఏడల్లా అక్క అని పిలిస్తే సాని, వదిన అని పిలిస్తే బోటు పిలవద్దు అన్నట్టు. అవన్నీ మాకు తెలియదు. సాని బోటు అనేసి మటన్లో బోట్ అని తెలుసుకొని మటన్. అమ్మమ్మ నాతో ఏమైనా మాట్లాడచ్చు కదా అమ్మమ్మ, చేసుకుంటా చెప్పు. బతుకమ్మను వేర్చుకుంటా మాట్లాడతాను అండి.
ఇవాళ అందరికీ ఆడపడుచులకు అందరికీ గౌరీ పండుగ ఆడపిల్లలకి ఇంతసేపు పెద్ద పండుగ అని చెప్పారు కదా అమ్మ. చెప్పాను. సో అది ఇప్పుడు చిన్న టాస్క్ అని చెప్పాను కదా, ఇంగ్లీష్లో చెప్పాలి. అది సిద్ధం అనుకున్నాం కదా, అది ఇంగ్లీష్లో అడుగు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి. గర్ల్స్ ఫెస్టివల్ అని చెప్పామమ్మా. గర్ల్స్ ఫెస్టివల్. మరి మగవాళ్ళ పండుగ అంటే ఏంటి? మగవారి పండుగ అంటారు దసరా, అబ్బి దసరా. బాయ్స్ ఫెస్టివల్ అన్నామమ్మ. మీకు చిన్న టాస్క్ రాగా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాం మేము, అందుకే బట్లర్ ఇంగ్లీష్. బాయ్స్ ఫెస్టివల్. పెట్టినంటి వియాలో బొట్టుగాల వియాలో చెక్కునైన వియాలో చెదురలేదు వియాలో భూమి పైన వియాలో తమ్మి నీకు వియాలో పండుటాకు వియాలో బుద్ధి ఉంట వియాలో రమలవారు నియాలో నేను చంపి వియాలో రమణ సూర్యుని నియాలో నేను చంపి వియాలో అయోధ్యకు వియాలో నేను పోత వియాలో. అమ్లక్కని బాధేంది, ఆ బతుకమ్మ పేరు బాధేంది చెప్పు. అరే ఇంత మంచిగా వేసింది బతుకమ్మ, ఎన్నో వేరు దీన్ని మస్తు వేసింది. దీనికి అమ్మకు పైసి ఇవ్వాలి. మస్తు ఉన్నది బతుకమ్మ. వేసిందని అనుకున్నావా? ఇప్పుడు కూడా మంచిగా వేసిందని అనుకున్నావు. మొత్తం వంకర పోతే ఫస్ట్ అమ్మకు వచ్చే సెట్ చేసింది, అందుకే నీకు మంచి కనిపిస్తుంది. లేదంటే ఎట్లుండేది తెలుసా? ఏయ్. మరి లోపల అదేదో తంగడి పువ్వు లాంటిది మొత్తం ఎటు వేసేసినావు. అమ్మమ్మ వచ్చి మళ్ళీ సెట్ చేసింది. ఆ కొమ్మలు వచ్చి మొత్తం బయటకు వచ్చినాయి. చిన్న బతుకమ్మ ఎంత ముద్దుందో. నీకోసమే చేసిన. థ్యాంక్స్ వదినా. రాణి నన్ను వియాలో నా తల్లి వియాలో సుమిత్ర వియాలో అడుగునేమో వియాలో మేలైన వియాలో సోపతిగాళ్ళు వియాలో దంటనేమో వియాలో లక్ష్మేన వియాలో ఎంట ఏడి వియాలో అందురేమో వియాలో ఎంట ఏడి వియాలో అందురేమో వియాలో వారికైన వియాలో ఏమి నేను వియాలో చెప్పు దూర వియాలో లక్ష్మేన వియాలో చెప్పు దూర వియాలో లక్ష్మేన వియాలో నా మరదలియాలో ఊరి మేల వియాలో. చూడండి బతుకమ్మతో అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇంకా ఫుల్ హ్యాపీ మళ్ళీ, ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం కదా. సెలబ్రేషన్ అంటే లైక్ ఆట ఆడుకోవడానికి వెళ్తున్నాం కదా. సో ఫస్ట్ టైం బతుకమ్మ అమ్మ ఎత్తుకున్నారు. తాతయ్య ఎత్తుకునేవారు ఎప్పుడు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మ ఎత్తుకున్నారు. భయం వేస్తుంది ఎలా తీసుకెళ్తారో అని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం పదండి.
పెద్దమ్మ వాళ్ళందరినీ చూపిస్తానని చెప్పాను కదా, అండ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా వస్తానని చెప్పాను కదా. పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళిద్దరే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్